హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి దయచేసి. ఓకే, ఈరోజు మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ దినపత్రికల్లో ఉండేటువంటి మెయిన్ హెడ్డింగ్స్లో ఏమున్నావి అనేది ఒకసారి మనం చూద్దాము. ఈరోజు కూడా ప్రతిరోజు రోజుకి ఒక సంచలనమైనటువంటి హెడ్లైన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఒకసారి మనం చూసినట్టయితే ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు, ఈ 4 దినపత్రికలలో ఏదైతే హెడ్లైన్స్ ఉన్నాయో ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాను. సో మొదట మనం ఈనాడు కనుక చూసుకుంటే, కవిత విడుదల, ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, సెక్షన్ 45 నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేత. మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె అయినటువంటి మరి కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ మద్యం లిక్కర్ కేసులో తను అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ 160 రోజులుగా ఆమె ఢిల్లీ తిహార్ జైల్లోనే ఉంటుంది. ఆమెకి నిన్న మనకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆమెకు సెక్షన్ 45 అనేటువంటి ఒక నిబంధన వర్తించదు. అందువలన ఆమెకు బెయిల్ను మంజూరు చేస్తున్నామని సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. మరి ఆమెకు బెయిల్ కూడా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేయడం జరిగింది. మరి చూసినాం కదా, ఢిల్లీ మద్యం కేసు ఎంత ప్రభావితం చేసింది. అది ఢిల్లీలో ఉండేటువంటి యాప్ ప్రభుత్వం ఒక ఢిల్లీ లిక్కర్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ లిక్కర్ పాలసీలో వీళ్ళందరూ ఆ వ్యాపారంలోకి దిగారు. అక్కడ మనీ లాండరింగ్ అనేటువంటి ఒక నేర ఆరోపణ జరిగింది వీళ్ళపైన. అందుకోసమని కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇన్ని రోజుల నుంచి విచారణ జరిగింది, కానీ నిన్నటి రోజున సుప్రీంకోర్టు వారు కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇంకా నెక్స్ట్ ఇంకొక వార్త కనుక మనం చూసుకున్నట్టయితే, అర్హులకు రేషన్ అండ్ ఆరోగ్య కార్డులు సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పరిపాలన. మరి ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమీక్ష చేశారో నిన్న, అర్హులైన పేదలందరికీ కూడా రేషన్ కార్డుతో పాటు ఆరోగ్య కార్డ్స్, అదే ఒకటి హెల్త్ కార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మనకు ఈ వార్త ఇవ్వడం జరిగింది. నిజమే సార్, చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకొని చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నారు. వారికి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు కావాలంటే ఎవరు కూడా, గత ప్రభుత్వం కూడా కొందరికే ఇచ్చి కొందరికి ఇవ్వలేదు. సరే, ఈసారి మాత్రం మీరు తప్పకుండా ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏ స్కీమ్ పెట్టినా కూడా రేషన్ కార్డును మీరు ప్రామాణికంలోకి తీసుకుంటున్నారు. కావున దయచేసి తప్పకుండా మీరు ఈ రేషన్ కార్డును అతి తొందరగా ఇస్తే, ఎందుకంటే మీరు ఈ మొన్న చేసినటువంటి రైతు రుణమాఫీలో కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా చేసుకున్నారు. కొన్ని కుటుంబాలలో 4-5 అన్నదమ్ములు ఉన్నారు. అందరికీ వేరువేరుగా భూములు ఉన్నాయి, వేరువేరుగా లోన్లు తీసుకున్నారు. కానీ రేషన్ కార్డు మాత్రం ఒకటే ఉండడం వల్ల వాళ్ళకి ఎవరికి కూడా రుణమాఫీ జరగలేదు. దయచేసి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కొత్త రేషన్ కార్డు మాత్రం మీరు తప్పకుండా ఇవ్వాలి. ఇది మంచి ఒక శుభవార్త. మీరు సెప్టెంబర్ 17 నుంచి ఇస్తున్నారు అని చెప్పేసి ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు తప్పవు, డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ సీజనల్ వ్యాధులు ఏదైతే డెంగీ జ్వరం, మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయో వాటిపైన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ప్రజలలో ఉండి ఏ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయి, హాస్పిటల్స్లో వాటి యొక్క వసతులు ఎలా ఉన్నాయనేటువంటి పైన చర్యలు తీసుకోవాలి. లేదంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అనేటువంటి మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి వారు, వీరిద్దరు కలిసి ఉన్నతాధికారి సమీక్షలో నిన్న ఇది చెప్పడం జరిగింది. అది ఈరోజు మనకు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఈనాడులో చూసుకుంటే మాత్రం ఇంకోటి మెయిన్ హెడ్డింగ్, కేటీఆర్ ఆధీనంలోకి ఫామ్ హౌస్, కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ను పరిశీలించిన అధికారులు. ఏదైతే జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దానిపైన నిన్న అధికారులు వెళ్ళేసి అక్కడ సర్వే చేయడం జరిగింది. ఆ భూమి యొక్క విస్తీర్ణం ఎంత, అది ఏ పరిధిలో ఉన్నది, దానిపైన ఏదైనా నాలాలు ఉన్నాయా లేదా, నాలాల మీద అంటే వాళ్ళు నిర్మించిలా, ఇది అక్రమ కట్టడమా అనేటువంటి సర్వే అధికారులు నిర్వహించినట్టుగా చెప్తున్నారు. బాల్కాపూర్ నాలా ఆక్రమాలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం. నాలా, ఫిరంగి కాలువ, FTL పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా అధికారులు. మరి ఆంధ్రజ్యోతి చూసుకుంటే, కవితకు బెయిల్, ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీం, తిహార్ జైలు నుంచి విడుదల. కవిత పాత్రపై ఈడీ, CBIల దర్యాప్తు ముగిసింది. ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం. ఈడీ, CBIల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు. అప్రూవర్లను ఇష్టానుసారంగా ఎంపిక చేసుకుంటారా, ఇతరులను నిందితులుగా వదిలేస్తారా? PML సెక్షన్ 41 విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పుదోవ పట్టింది. మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలైనా వర్తించదా? ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదు. ఈ తీర్పును కొట్టేస్తున్న సుప్రీం. అంటే కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన వార్త కూడా మనకు మెయిన్ హెడ్డింగ్స్లో ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. మరి
ఆమెకి ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కూడా నిన్న మనకి బెయిల్ ఇవ్వడం జరిగింది అని దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో ఇంకా చూసుకుంటే 17 నుంచి ప్రజాపాలన రేషన్ కార్డులు హెల్త్ కార్డుల ఏజెండా 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ హెల్త్ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మరి అదే ఈనాడు పేపర్లో ఏదైతే ఇచ్చిలో మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చిలో సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పరిపాలన జరుగుతుంది. ఒక 10 రోజుల పాటు ఎవరైతే అప్లికేషన్స్ ఇవ్వలేదో వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఈ హెల్త్ కార్డ్స్ కానీ రేషన్స్ కార్డ్స్ కానీ వాటిపైన మంజూరు చేస్తామనేటువంటి వార్త కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆంధ్రజ్యోతిలో నాలా కబ్జా చేసి కట్టారు జన్వాడ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ సాయంలోనే అధికారుల నివేదిక. మరి ఇక్కడ కూడా కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ పైన ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. నాలాను కబ్జా చేసి ఈ ఫామ్ హౌస్ కట్టిల్లు అనేటువంటి వార్తలు ఇవ్వడం జరిగింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అధికారులు దానిపైన ఫిర్యాదు చేశారు. ఇది నాలా పైన కట్టారు, ఇది అక్రమం అని అప్పుడే చెప్పారు అనేటువంటి వార్త దీంట్లో ఇచ్చారు. ప్రభుత్వం ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం, ఆలోగా యజమాన్యాలే ఆక్రమణలు తొలగించాలి, లేని పక్షంలో సెలవుల్లో మేమే చర్యలు తీసుకుంటాం, పేదల ఇల్లు చిన్న గృహాలను కూల్చబోం రంగనాథ్. హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదు ఫాక్ సాగర్ పరిశీలించిన కమిషనర్ రంగనాథ్. మరి కమిషనర్ రంగనాథ్ గారు ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విద్యా సంస్థలు ఏవైనా కూడా వాటి యొక్క కట్టడాలు ఆక్రమణకు గురి చేసుకొని కట్టినట్టయితే వాటిని సెలవుల్లోనే కూల్చేస్తాం. అంటే ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు విద్యా సంస్థలను ఇంకా కూలగొట్టినట్టయితే విద్యార్థి యొక్క భవిష్యత్తు ఆగమవుతుంది కాబట్టి సెలవుల్లో వాటిని కూల్చేస్తాము ఆక్రమణకు గురైనట్టయితే అని చెప్పేసి మనకు రంగనాథన్ గారు చెప్పినట్టు ఇక్కడ వార్తలు ఇచ్చారు. పేదల ఇల్లు మాత్రం మేము కూల్చము అని చెప్పేసి కూడా రంగనాథ్ గారు మంచి విషయం చెప్పారు. మరి ఇక్కడ చూస్తే ఆపరేషన్ మూసి 12,000 కుటుంబాల తరలింపు ఏదైతే మరి ఈసారి ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళన కోసము చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఆ మూసీ నది ప్రక్షాళనకు ఒక ప్రత్యేకమైన నిధులను కేటాయించి ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఆ నదికి పక్కన అటువైపు ఇటువైపు ఇరువైపులో ఉన్నటువంటి పేదల ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తీసేసి వారిని ఒక పక్కా గృహాలను వాళ్ళ కోసం కేటాయించి 12,000 కుటుంబాలను ఆ నది పక్కన ఉన్నటువంటి కుటుంబాలను తరలిస్తున్నాం అనేటువంటి వార్తను కూడా మనకు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో డెంగీ కట్టడికి కంట్రోల్ రూమ్ అనేటువంటి ఏర్పాటు అనేటువంటి వార్త మనకి ఇచ్చిల్లు. ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధుల్లో అత్యంత క్రూరమైన జ్వరంగా మనకు డెంగీగా పరిగణించబడుతుంది. ఎందుకోసం అనంటే ఉన్నత ధనవంతులతోటి కానీ పేదలతోటి కానీ సంబంధం లేకుండా మనకి ఈ డెంగీ జ్వరం రావడం జరుగుతుంది. కొందరికి ట్రీట్మెంట్లో కంట్రోల్ అవుతున్నా కూడా కొందరు మరణాల వరకు వెళ్తున్నారు. కాబట్టి డెంగీ కట్టడికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనేది మంత్రి దామోదర రాజనరసింహ గారు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్డింగ్స్లో కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, కుట్రలను ఛేదించుకొని గెలిచిన న్యాయం, వడ్డీతో చెల్లిస్తాం, నేను మొండిని జైలుకు పంపి జగమొండిని చేశారు. మరి కవిత గారు ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నారో మనం చూసినాము. జాగృతి అనేటువంటి ఒక సాంస్కృతిక వేదికను కూడా ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమం అనేది ఒక సాంస్కృతిక విప్లవంగా తీసుకొచ్చి ఒక బతుకమ్మ ఫెస్టివల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపుగా తీసుకొచ్చినటువంటి కవిత గారు మరి తెలంగాణ ఉద్యమంలో ఈమె కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, నేను మొండిని, నన్ను ఇలా విధంగా అక్రమ కేసులో ఇరికించి జగమొండిగా తయారు చేశారన్నటువంటి ఒక శీర్షిక కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ మూకుమ్మడి కుతంత్రం, రాజకీయ కక్షతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు, 2 ఏళ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం, బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అక్కసు, కాంగ్రెస్ బీజేపీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు. మరి కవిత గారికి ఏదైతే బెయిల్ మంజూరు జరిగిందో ఆ జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బారాసా ఒకటని ఈ విధంగా ఒకరిపైన ఇట్లా ప్రచారం చేసుకుంటున్నారు అనేటువంటి వార్త కూడా మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే అభియోగాలే సరే ఆధారాలేవి, ఇది కుంభకోణమా, అయితే రుజువేది చూపెట్టండి, ఇన్నాళ్ళు కనీసం ఒక ఆధారమైన సమర్పించారా, ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చీవాట్లు. ఇదే ఢిల్లీ మద్యం లిక్కర్ కేసులో అభియోగాలు చేశారు కానీ ఆధారాలు ఏవి అనేటువంటి వార్తను కూడా మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకొక న్యూస్ ఇచ్చేలో నమస్తే తెలంగాణలో మంత్రి ఉక్కిరి బిక్కిరి, రుణమాఫీపై ఖమ్మంలో తుమ్మల గోరావ్, తమ రుణాల సంగతి ఏందని నిలదీసిన రైతులు, కారు దిగి వచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం. మరి వాస్తవంగా చాలామంది రైతులకు ఇంకా రుణమాఫీ కంప్లీట్ కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు. చాలామంది రైతులు అదే బాధతో ఉన్నారు. కానీ ఏదో టెక్నికల్ ఇష్యూస్ తోటి కాలేదని అధికారులు మంత్రులు చెప్తున్నా కూడా వాళ్ళు ఎందుకంటే పక్కవారికి అయ్యి మన కాకపోతే ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. కానీ ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే టెక్నికల్గా ఇంకా రుణమాఫీ కాలేదో వాళ్ళకి
అతి తొందరగా మీరు రుణమాఫీ చేసినట్టయితే చాలా బాగుంటుంది సార్. మా వరంగల్ ప్రాంతంలో కానీ, కరీంనగర్ ప్రాంతంలో కానీ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ ప్రాంతాల్లో కూడా చాలామంది రైతులకు ఇంకా చాలామందికి రుణమాఫీ కాలేదు సార్. వాటన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని తొందరగా మీరు రుణమాఫీ చేసినట్టయితే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వారికి మీరు ఎంతో సహాయం చేసినట్టుగా ఉంటుంది సార్. మరి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇక్కడ చూసుకుంటే జన్వాడలో హైడ్రామా అనేటువంటి వార్త కూడా ఇచ్చారు. ఫామ్ హౌస్ కూల్చివేస్తారన్న ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం, బాల్కాపూర్ నాలా హద్దుల నిర్ధారణకు యంత్రాంగం కసరత్తు. అంటే కొంత మీడియా మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి వార్తను కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక వెలుగు దినపత్రికకు మనం వచ్చినట్టయితే, వెలుగులో ఫిర్యాదు చేస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం. మరి ఇక్కడ చూసినట్టయితే రంగనాథన్ గారు మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఫిర్యాదులు కనుక ఇస్తే 111 జీవోలో ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటిపైన కూడా మేము చర్యలు తీసుకుంటామని రంగనాథన్ గారు చెప్పారు. ఇక్కడ చూస్తే FTL పరిధిలో ఉంటే మంత్రుల ఇళ్ళైనా కూల్చేస్తాం, పల్లా మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నాం. మరి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, దాంట్లో మంత్రుల ఇండ్లు ఉన్నా కూడా ఎవరి అయినా కూడా తప్పకుండా మేము కూల్చేస్తామని రంగనాథన్ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించింది కానీ, మల్లారెడ్డికి సంబంధించింది కానీ, ఓవైసీ బ్రదర్స్కు సంబంధించిన కాలేజీలకు కూడా వాటిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అందులో ఏదైనా కనుక అక్రమం అని కనుక తేలినట్టయితే వాటిని కూడా మేము కూల్చేస్తామని రంగనాథన్ గారు దీంట్లో మనకు వెలుగులో చెప్పారు. వెలుగులో ఈ న్యూస్ రావడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే హైడ్రాపై హైకోర్టుకు బడా బాబులు, ఇప్పటికే 200కు పైగా పిటిషన్లు. మొన్న జన్వాడ ఫామ్ హౌస్ పైన కేటీఆర్ అనుచరులు తాజాగా నీలిమ విద్యా సంస్థలపై హైకోర్టుకు పల్లా రాజేశ్వర రెడ్డి, గడిచిన 10 ఏళ్లలోపే అత్యధికంగా అక్రమ నిర్మాణాలు. మరి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్. ఎప్పుడైతే హైడ్రా ఏర్పడ్డదో, హైడ్రా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏవైతే పెద్ద పెద్ద కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ, పెద్ద బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళందరిలో ఇప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రదేశం ఏ FTL ప్రాంతంలో, లేకపోతే ఏ బఫర్ జోన్లో, ఏ అక్రమ నాల పైన ఉన్నదో అనేటువంటి ఆ భయంతో ముందే అధికారులు డైరెక్ట్ వచ్చి కూల్చేస్తున్నారు. కాబట్టి కోర్టులో, హైకోర్టుకి వెళ్ళేసి పిటిషన్స్ ఇస్తున్నారు స్టే తెచ్చుకోవడానికి, మాది ఇప్పుడే కూల్చొద్దు అని. సో అంటే అంత భయంకరంగా హైడ్రా ద్వారా ఇప్పుడు మనం ల్యాండ్ కొనుక్కోవాలన్నా, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అన్ని కరెక్ట్ డాక్యుమెంటేషన్ కానీ, ఆ ప్రాంతం FTL జోన్లోకి కానీ, లేదంటే బఫర్ జోన్లో కానీ లేకుంటే మాత్రమే తీసుకోవాలనేటువంటి ఆలోచన మనకి ప్రజల్లోకి వచ్చింది. సో దీని ద్వారా మంచి ఈ ఒక పరిణామం, ఇది హైడ్రా ద్వారా మంచి పరిణామం ముందుకు వచ్చింది. కాకపోతే ఇది పేదల ఇళ్లకు కాకుండా బడా వ్యాపారస్తుల ఇళ్లపైన మీరు చర్యలు తీసుకోవాలని చాలామంది మద్దతు తెలుపుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. మరి ఇంకా వెలుగు ఇంకా చూసుకుంటే వెలుగులో తిహార్ జైలు నుంచి కవిత రిలీజ్, లిక్కర్ స్కామ్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. దీనిలో సేమ్ ఇచ్చారు, నేను మొండిని జగమొండిని చేశారనేటువంటి వార్తనే ఇచ్చారు. రేషన్ అండ్ హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన, సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహణ. ఇది సేమ్ వెలుగులో కూడా అలాగే ఏదైతే రేషన్ కార్డ్స్ కానీ, హెల్త్ కార్డ్స్ కోసం కూడా సెప్టెంబర్ 17 నుంచి ఏదైతే దరఖాస్తుల స్వీకరణ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. బీసీ కమిషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్, 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఈ నెల 31తో ముగియనున్న గౌడు చైర్మన్ రేసులో గోపిశెట్టి నిరంజన్ 3 సభ్యులను నియమించే అవకాశం. మరి బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి వార్త మనకు వెలుగు దినపత్రికలో వచ్చింది. సో ఇక్కడ దీనిలో చూసుకుంటే మాత్రం కవిత బెయిల్పై పొలిటికల్ హీట్ అనేటువంటి వార్త మనకి వెలుగులో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే అని ఒక క్లిప్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయం అని బండి సంజయ్ గారి యొక్క ఆరోపణ. న్యాయమే గెలిచింది, సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపడతారా అనేటువంటి కేటీఆర్ ఒక వ్యాఖ్య. ఇవన్నీ చూసుకుంటే ఒకరి మీద ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి వార్త మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవం, తెలంగాణ తరపున ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడం జరిగింది. మరి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఆ వార్తను కూడా మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి సుందిల్లా అన్నారం బ్యారేజ్ల లొకేషన్స్ మారినాయి, నిర్మాణ సమయంలో అన్నారం డిజైన్ చేశారు. మరి ఇది చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసినాం కదా, ఈరోజు పెద్ద హెడ్లైన్స్లో మెయిన్గా వచ్చేసి కవిత గారి బెయిల్ గురించి, మరి పేదలకు సంబంధించినటువంటి, అరువులకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు సంబంధించి మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూసినట్టు అదే ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ, నమస్తే తెలంగాణలో కానీ, వెలుగులో కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా కవిత గారి బెయిల్ గురించే ఇవ్వడం జరిగింది. చూశారు కదా, మరి ఈరోజు మన ప్రముఖ దినపత్రికలో ఉన్న హెడ్లైన్ చూశారు కదా. మరి నా వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు చూశారని అనుకుంటున్నాను. మీరు చూసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.